భూమి అనేది మన గౌరవం, మన దేశం, మన రాష్ట్రం, మన గౌరవం అని చెప్పని ఒక స్లోగన్తో ఈ భూమి యొక్క వివరాలని పట్టదారు పుస్తకం అంటే సమగ్రంగా మ్యాపు, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ హద్దులతో ఒక పొలానికి, ప్రతి పొలానికి 8 సరిహద్దులతో 8 సరిహద్దులతో రికార్డు తయారు చేసి ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం మార్చారు చెప్పండి? జగన్ బొమ్మ తీయటం తప్పితే మీరేం చేసింది చెప్పండి? మీది 2వ పేజీ, ఇది పైన బ్లూ అట్ట, ఇది 2వ పేజీ మీరు ఇచ్చింది. అదే పుస్తకం కదా, క్యూఆర్ కోడ్, జగన్ లాగానే క్యూఆర్ కోడే కదా. ఇదే కదా ఫోటో. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఫోటో ఉంది, పాత దాంట్లో ఫోటో ఉంది. జగన్ గారు వచ్చే వరకు క్యూఆర్ కోడ్ లేదు, ఇప్పుడు క్యూఆర్ కోడ్ వచ్చింది. ఇదిగో మ్యాప్, మేమే ఇచ్చాంగా మ్యాప్, మీరు కొత్తగా ఇచ్చినా చెప్తున్నారు. కొలతలు ఇచ్చింది మేమే కదా, రేఖాంశాలు అక్షాంశాలు మేము ఇచ్చాం కదా, మరి మాది కాపీ కదా ఇది. మీరేం చేశారంటే జగన్ ఫోటో తీసేసి కొత్తగా పుస్తకాల్లో కూడా కక్కుర్తిపడి ఎంత మిగిల్చుకున్నారు. ఒక్కో పుస్తకం ఎంతకు ప్రింట్ చేశారు చూడండి. జగన్ గారు ఎంతకు ప్రింట్ చేశాడు, మీరు ఎంతకు ప్రింట్ చేశారు చెప్పండి. ఒక్కో పుస్తకం ఎంతకి తయారు చేయించారు మీరు? అన్నింటిలో కక్కుర్తి కమిషన్లు. ఈ కక్కుర్తి కమిషన్ జగన్ గారు ఫోటో తీసేశామని మీ ఆస్తుల మీద, మరి మా గతంలో మా కుల సర్టిఫికెట్ల మీద, మా ఇన్కమ్ సర్టిఫికెట్ల మీద, ప్రతి దాని మీద మీ ఫోటో వచ్చేది కదా. అప్పుడు లేని తప్పు ఇప్పుడు తప్పండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల మాటినో ఎవడా మాటిని చేశాడనుకో, ఏంటి దీంట్లో నేరం ఏంటి అంటున్నా? దీంట్లో నేరం ఏంటి? ఆయన ఏమనుకున్నాడు? దేశంలోనే ఒక ఉన్నతమైన అద్భుతమైన సర్వే సిస్టమ్ నేను తీసుకొచ్చాను. ఒక ల్యాండ్లో భూ సంబంధించినటువంటి విషయాలు ప్రభుత్వం ఇదివరకు నాకు సంబంధం లేదని చెప్పేది, నా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది నాది బాధ్యత. ఆస్తి కొనుక్కుంటే బాధ్యత అది, ఆస్తి తగు ఉంటే తేల్చాల్సిన బాధ్యత అది, ఆస్తి సరిహద్దులు ఎవడు చెరపలేనట్టుగా సరిహద్దులు బిగించాల్సిన బాధ్యత నాది అని చెప్పి అనుకున్నాడు. సరే, నేను గొప్ప సిస్టమ్, నీ దగ్గర భజన చేసేవాళ్ళు ఉన్నట్టే మా దగ్గర కూడా భజన చేసేవాళ్ళు ఎవడో ఒకడు ఉంటాడు కదా. ఆ భజన బృందం, సార్ మీరు అద్భుతం సార్, మీరు మన పొట్ట వేస్తే బాగుంటుంది సార్, చరిత్ర కదా సార్ అంటే సరే అని బలహీనపడి ఉంటాడు. దీనికి ఏంటి, దీని నేరం ఏంటి, ఘోరం ఏంటి? దీనికి నేరమా ఘోరమా? ఇది ప్రభుత్వ రికార్డు కదా, ఆన్లైన్ రికార్డు కదా. ఇప్పుడు మీరు వచ్చారు, ఈ క్యూఆర్ కోడ్లో మొత్తం మీరు కావాలని తీసేశారు. ఇది పని చేయకుండా, క్యూఆర్ కోడ్ పని చేయకుండా, ఇది పెద్ద విషయం ఉంది. ఇప్పుడు దీంట్లో ఫోన్లో కొడితే వస్తుంది. రేపు మేము మొత్తం ఈ క్యూఆర్ కోడ్ తీసేసి మా క్యూఆర్ కోడ్ పెట్టలేమేంటి? ఇవన్నీ ఎవరికి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? సుత్తి కౌరులు, పేలాల కౌరులు. పెద్ద జగన్ దోష అంటే ఏంటి దోష? ఫోటో వేసుకుంటే దోష, ఏం దోష అన్న? ఇది మొత్తం గవర్నమెంట్ రికార్డ్ అని ఉంది. పోలవరం దగ్గరికి వెళ్ళి పోలవరం పూర్తవకుండా పునాదుల్లో ఉంటే జైము జైము చంద్రన్న అంటే తప్పులేదు. వెళ్ళి బస్సులు వేసుకెళ్ళి చూపిస్తాకి 450 కోట్లు ఖర్చు పెడితే తప్పులేదు. అవ్వని పోలవరానికి ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ చేశారు మీరు. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ అంట. సినిమా డైలాగులు తప్పితే పవన్ కళ్యాణ్ గారితో తిరిగి 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు లీళ్ళు అవుతారంట. సినిమా డైలాగులు చంద్రబాబు నోటి వెంబడి సుత్తి కబుర్లు పోయి సినిమా కబుర్లు వస్తున్నాయి. ఇదివరకు సుత్తి డైలాగులు ఉండేవి, ఇప్పుడేమో సినిమా డైలాగులు. ఏంటి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్? ఎవరు ట్రిపుల్? ఎవరు ఏంటి ట్రిపుల్? ఏంటి ఈ రాష్ట్రానికి ఈ ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ వల్ల ఏంటి ఉపయోగం? దమ్ముడి ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను. డబుల్ కాదు, డబుల్ ఇంజిన్ అయితే లేదు, ట్రిపుల్ ఇంజిన్ అయినా లేదు కదా. గత 5 ఏళ్లు 2014 నుంచి 19 దాకా డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రాష్ట్రానికి ఒదిగింది ఏంటని అడుగుతున్నాను. చెంబుడు నీళ్లు, దోషుడి మట్టే కదా. ఈ రాష్ట్రానికి ఏం మిగిలింది? చెంబుడు నీళ్లు, దోషుడి మట్టి మిగిలింది డబుల్ ఇంజిన్ సర్కార్తో. ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్తో ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది అంటే
2 ఏళ్లకు 3 లక్షలు, 2 ఏళ్ళు ఇంకా నిండ్లా. మీ అబ్బాయి 18 నెలలు అని చెప్తున్నట్టున్నాడు నిన్న గొప్పగా. 18 months కంప్లీటెడ్ అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు కదా. 18 monthsకి 3 lakh crores అప్పు తెచ్చారు మీరు. 18 నెలలకి 3 లక్షల కోట్లు అప్పు తెచ్చే పరిస్థితి. నేను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముగ్గురు కలిసి, మీ బుల్లెట్ ట్రైన్ అంతా కలిసి ముగ్గురు, నేను అనుకోవటం రామారామి, ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, రేపు వేసవికాలానికి మీరు ముగ్గురు ట్రిపుల్ ఇంజిన్ కలిసి మొత్తం అంతా ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ పెద్ద కేక్ కట్ చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్లు, ఎంత 31,000 కోట్లు చేశాడు. మేము అసలు జగన్ 5 ఏళ్లలో చేశాడు. మేము 2 ఏళ్లు తిరగకుండానే 2 ఏళ్లలో జగన్ రికార్డు బ్రేక్ చేశాం. జగన్ తెచ్చిన అప్పుల కన్నా ఎక్కువ చేశామని మీరు పెద్ద కేక్ కట్ చేసుకుంటే పనికి వస్తుంది తప్పితే, ఈ బుల్లెట్ ట్రైన్, ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ దేనికి పనికి వస్తాయా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 3 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ హాస్పిటల్ చేయటం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయటం, ఇట్లా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా 2,60,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని సరాసరి నేరుగా ప్రజలకు అందించడంలో కానీ, వీటన్నిటి కోసం 5 ఏళ్లలో 3,30,000 కోట్లు అప్పు చేస్తే, మీరు 18 నెలల్లో అంటే 60 నెలల్లో 3,32,000 కోట్లు, 3,30,000 కోట్లు చేస్తే 18 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు చేశారు మీరు. ట్రిపుల్ ఇంజిన్ దేనికి పనికి వచ్చిందని అడుగుతున్నాను. భవిష్యత్తులోనూ కరెంటు ఛార్జీలు పెంచలేము. ఇంతకన్నా దగా ఇంకేమన్నా ఉండతా? పచ్చి దగా. ఇవాళ దాకా పెంచలేదంట, భవిష్యత్తులో కూడా పెంచడంట. అసలు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు? మేము బరి తెగించి ఇంత అబద్ధాలు ఆడుతుంటే సిగ్గుపడే పని లేదు. బరి తెగించి మీరు ఈ రకంగా మాట్లాడుతుంటే, అంటే ఎదురెవరన్నా మాట్లాడితే జైలు వేసేస్తారు. చిన్న చిన్న భూతగాదాలు పెట్టుకోవద్దని ప్రజలందరినీ కోరుతున్నా అంట. కుటుంబ సభ్యులు, బంధువులతో వివాదాలు వద్దు. అద్భుతం అండి. అసలు మీకు ఎవడు సాటిరాడు. బంధువులతో తగాదా పెట్టుకోవద్దు, చుట్టాలతో తగాదా పెట్టుకోవద్దు, కలిసిమెలిసి ఉండండి, ఆస్తి తగాదాలు వద్దు. ఇంతే కదా మీరు మాట్లాడేది? ఇదే కదా. రామారావుతో తగాదా పెట్టుకున్నది ఎవరో? పిల్లనిచ్చిన మామతో. బామ్మరితో తగాదా ఎవరికి? తోడేళ్లతో తగాదా ఎవరికి? వదిన గారితో తగాదా ఎవరికి? తమ్ముడితో తగాదా ఎవరికి? బామ్మర్తి కొడుకు జూనియర్ ఎన్టీఆర్తో తగాదా ఎవరికి? మాకా? తగాదాలు పెట్టుకునేది మీరు. మీది ఎట్లా ఉంటుందంటే, మీరు మాత్రం ఒకనే కంటారు, అందరూ నలుగురిని కానండి, 5 కానండి అంటున్నారు. మీ అబ్బాయి ఒకనే కంటాడు, మీరు మాత్రం అందరూ 10 మందిని కానండి అంటున్నారు. అంటే ఏది మీరు ఆచరించరో అది అందరిని ఆచరించమని చెప్తారు. చుట్టాలతో తగులొద్దు అంటారు, మీరు అన్ని చుట్టాలతో తగులు, మొత్తం మీ చుట్టాలందరితో తగులు మీరే కదా. ఎవరికి తగులు ఉన్నాయి? మాకెవడికి ఉన్నాయి తగాదాలు? మా చుట్టాలతో మాకెవడికి తగాదాలు ఉన్నాయి?